జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. భారతదేశం రక్షణ రంగంలో మరోసారి చరిత్రను సృష్టించింది. బ్రహ్మోస్ క్షిపణులను ఫిలిప్పీన్స్ కి ఎగుమతి చేసి చైనాకు ఊహించని షాక్ ఇచ్చింది. ఫిలిప్పీన్స్ ఆర్డర్ చేసిన బ్రహ్మోస్ మొదటి విడత బ్యాచ్ ని డెలివరీ చేసింది. రక్షణ రంగంలో ఎగుమతులను పెంచుకునే లక్ష్యంలో ఇది కీలక పరిణామం. అలాగే దక్షిణ చైనా సముద్రంలో చైనాను అడ్డుకునేందుకు బ్రహ్మోస్ క్షిపణులు చాలా అవసరమని ఫిలిప్పీన్స్ భావించి భారత్ సహాయాన్ని కోరింది. ఫిలిప్పీన్స్ కు బ్రహ్మోస్ క్షిపణులను అందించడం ద్వారా ఈ ప్రాంతంలో చైనా దూకుడును తగ్గించేలా భారతదేశం వ్యూహాత్మక ఎత్తుగడ వేసింది. $375 మిలియన్ విలువైనది ఈ ఒప్పందం. క్షిపణి వ్యవస్థలో భాగంగా లాంచర్లు, వాహనాలు, లోడర్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్తో సహా అనేక ఉప వ్యవస్థలు ఇందులో ఉంటాయి. భారత రక్షణ రంగానికి సంబంధించి ఇదే మొదటి అతిపెద్ద అంతర్జాతీయ ఎగుమతి ఒప్పందం. ఓవైపు భారత్ను ఇబ్బందులకు గురి చేసేందుకు చైనా ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంది. భారత్కు పక్కనే ఉన్న పాకిస్తాన్ చైనా కావాలనే రెచ్చగొడుతూనే ఉంది. అణ్వాయుధాలు, వాటి డెలివరీ వ్యవస్థ రూపకల్పనలో సహాయంతో సహా చాలా రకాల ఆయుధాలను పాకిస్తాన్కు అందిస్తూ ఉంది చైనా. గైడెడ్ మిసైల్ యుద్ధ నౌకలు, డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ సబ్మెరైన్లు, ఫైటర్ జెట్లు, రాకెట్లు, ట్యాంకులను పాకిస్తాన్కు అందిస్తోంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు దిగజారుతూ ఉన్నా కూడా ఆ దేశానికి ఆయుధాలను సరఫరా చేస్తూ వస్తోంది చైనా. ఇక చైనాతో పొత్తు ఉన్న కమ్యూనిస్టు పార్టీల కూటమి నేపాల్లో అధికారంలో వచ్చింది. అందుకే ఈ మధ్య కాలంలో నేపాల్ ప్రభుత్వం కూడా భారతదేశం ముందు తోకజాడిస్తూ ఉంది. ఎంతో మంచి పని చేసిన భారతదేశం పట్ల ద్వేషాన్ని చూపిస్తోంది. భారత భూభాగాలైన కాలాపాని, లింపియాధుర, లిపులేఖ్లను తమ ప్రాంతంగా చూపుతూ నేపాల్ కొత్త మ్యాప్ను ప్రకటించింది. అయితే దీనిపై భారత్ కూడా ధీటుగా బదిలిచ్చిందనుకోండి. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇక చైనాను నమ్ముకొని శ్రీలంక ఇంకా కోలుకలేకపోతుంది. శ్రీలంకను అప్పుల ఊబిలోకి నెట్టి ఆగ్నేయ శ్రీలంకలోని హంబంతోట ఓడరేవు యాజమానాన్ని 99 ఏళ్ల లీజుకు సొంతం చేసుకుని చైనా కీలక ఎత్తుగడ వేసింది. మాల్దీవులలో సైతం చైనా మద్దతుదారులే అధికారాన్ని చేపట్టారు. భారతదేశానికి వ్యతిరేకంగా కొందరు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించి మాల్దీవుల్లో అధికారాన్ని చేపట్టారు. ఇండియా అవుట్ అంటూ ప్రచారాలు చేపట్టిన వాళ్లే మాల్దీవుల్లో కీలక పదవులో ఉన్నారన్నది ప్రపంచానికి తెలిసిన విషయమే. చైనా తొత్తులు అధికారంలోకి రాగానే భారతదేశంలో హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని రద్దు చేయడమే కాకుండా భారతీయ సైనిక సిబ్బంది అక్కడ నుండి భారత్కు పంపించేశారు. ఇలా భారత్కు చుట్టుపక్కల ఉన్న దేశాలలో చైనా మద్దతు ఉన్న ప్రభుత్వాలే దాదాపుగా అధికారంలో ఉండడంతో ఫిలిప్పీన్స్తో భారత్ చేసిన డీల్ చైనాకు ఊహించని షాక్ ఇచ్చింది. ఫిలిప్పీన్స్కు బ్రహ్మోస్లను అందించేందుకు 2 ఏళ్ల కిందట $375 మిలియన్ ఒప్పందాన్ని భారత్ కుదుర్చుకుంది. దీని కింద భారతదేశం 3 బ్యాటరీల క్షిపణులు, లాంచర్లు, సంబంధిత ఇతర పరికరాలను సరఫరా చేయాలి. బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించి ఇదే తొలి ఎగుమతి ఆర్డర్. భారత వాయుసేనకు చెందిన C-17 గ్లోబ్ మాస్టర్ విమానంలో ఈ క్షిపణులను ఫిలిప్పీన్స్కు మన దేశం చేరవేసింది. ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, తైవాన్, జపాన్లతో సహా చాలా పొరుగు దేశాలతో చైనా సముద్ర వివాదాలను కలిగి ఉంది. ఈ దేశాల ప్రాదేశిక జలాలకు మిలిషియా నౌకలు, కోస్ట్ గార్డ్ నౌకలను పంపడం ద్వారా చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. అంతేకాకుండా ఫిలిప్పీన్స్ నౌకలను అడ్డుకుంటూ వస్తోంది చైనా. తైవాన్కు చాలా దగ్గరగా చైనా ఫైటర్ జెట్లను పంపడం ద్వారా ఆ దేశాన్ని కూడా రెచ్చగొడుతూ ఉంది. ఈ దేశాలు భారతదేశంతో మైత్రిని కొనసాగిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఫిలిప్పీన్స్ భారత్కు డీల్నిచ్చింది. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని డీల్స్ రానున్నాయి. ప్రస్తుతం భారత్ కూడా దూకుడుగా వ్యవహరిస్తూ చైనాకు షాక్ మీద షాక్ ఇవ్వడమే పనిగా పెట్టుకుంది. ఫిలిప్పీన్స్ ఆర్మీ కూడా బ్రహ్మోస్ క్షిపణులను మరిన్ని కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ఈ క్షిపణుల టార్గెట్ పరిధి 290 కిలోమీటర్లు. చైనా ప్రధాన భూభాగాన్ని తాకలేకపోయినప్పటికీ ఫిలిప్పీన్స్ తీర ప్రాంతాన్ని చేరుకోవడానికి చైనా యుద్ధ నౌకలు ఇకపై జంకే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఫిలిప్పీన్స్ తన వైమానిక దళాన్ని అప్గ్రేడ్ చేయడానికి 12 మల్టీ రోల్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయాలని చూస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి భారతదేశం తేజస్ MK-1 జెట్లను అందించనుంది. ఇక వియత్నాంకు కూడా భారత్ కావలసిన మద్దతును అందిస్తూ ఉంది. భారతదేశం ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు చైనాకు మింగుడు పడడం లేదు. చైనా ప్రభావం శ్రీలంక, నేపాల్ లాంటి దేశాల మీద లేకుండా చేయడానికి భారత్ ఓవైపు ఎత్తుగడలు వేస్తూనే ఉంది. మరోవైపు చైనాతో సమస్యలు ఎదుర్కొంటున్న దేశాలతో స్నేహభావంతో మెలుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో భారత్ పలు వ్యూహాత్మక అడుగులు వేసి చైనాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది.